మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 14న జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది. జ్యేష్ఠ అమావాస్యకే ఏరువాక అమావాస్య అని, మట్టి ఎద్దుల అమావాస్య అని పేరు. పైగా ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వస్తుంది గనుక దీనికే మంగళ అమావాస్య అని పేరు. ఇది చాలా పవర్ఫుల్ గనుక ఈరోజు మర్చిపోకుండా ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, ₹1,00,00,000 దొరుకుతాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఎందుకంటే ఈ 2 వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు. ఈ వస్తువులు ఖర్చుతో కూడుకున్నవి కాదు. పేదవాళ్ళు కావచ్చు, లేదా మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, అలాగే ధనికులు, ఇట్లా ఎవ్వరైనా సరే మీ అందరికీ అందుబాటులో చాలా తక్కువ ఖర్చులో దొరికేటటువంటి ఈ 2 వస్తువులను గనక మీరు ఇంటికి తీసుకొచ్చుకుంటే జీవితంలో ఊహించని అంత డబ్బును, ధనాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారు. ఈ వస్తువులు ఎప్పుడైతే తీసుకొచ్చి మీరు మీ ఇంట్లో పెడతారో అమావాస్య రోజున మీకు వెంటనే డబ్బు అనేది చేతికందుతుంది. అందుకే ఈ వీడియో ముందుగానే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ వీడియో చూసి వెళ్ళేవాళ్ళు ఏముందులే అని చెప్పేసి కొట్టిపారేయకుండా తప్పనిసరిగా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే మీకున్న కష్టాలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, విపరీత ధనలాభం కూడా కలుగుతుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీమాత్రే నమః అని ఒక కమెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు మీరు ఉదయాన్నే స్నానం చేసుకొని లక్ష్మీదేవి ఫోటోని అలంకరించుకొని పసుపు రంగు లేదా ఎరుపు రంగు పుష్పాలు సమర్పించి సింపుల్గా పూజ చేసుకోండి. నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నాన్ని గాని లేదా పంచదార కలిపిన పాలను గాని పెట్టండి. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి రాహుకాలంలో నిమ్మదీపాలు పెట్టండి. ఈ నిమ్మదీపాలు పెడితే జాతకంలో ఉండే దోషాలు పూర్తిగా పోతాయి. ఈ దీపాలు ఎలా పెట్టాలంటే ముందు నిమ్మకాయలు తీసుకొని వాటిని కట్ చేసి లోపల గుజ్జంతా తీసేసి దొప్పలని వెనక్కి తిప్పేయాలి. వీటిని ఒక విస్తరి ఆకులో పెట్టి ఆ దొప్పలలో నూనె లేదా నెయ్యి వేసి వత్తులు వేసి దీపాలు పెట్టాలి. ఈ దీపాలు 9 గాని లేదా 18 గాని పెట్టుకోవాలి. ఈ రాహు దీపాలను దుర్గాదేవి గుడిలో పెట్టండి. చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ రోజున మంగళవారం అలాగే అమావాస్య కలిసి వచ్చిన వేళ మీ కుడి చేతికి ఎరుపు రంగు దారాన్ని కట్టుకోండి. మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి. కుజదోషంతో ఇబ్బంది పడేవారు ఈరోజు హనుమాన్ చాలీసాను చదవండి. ఇక మగపిల్లలు ఉన్న తల్లులు ఈ రోజున ఒక ప్రత్యేక పరిహారం చేసుకోవాలి. మగపిల్లలపై నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారిని దోషాల నుండి రక్షించుకోవడానికి ఈ అమావాస్య రోజు రాత్రి ఒక కోడిగుడ్డును తీసుకొని దానికి నిండుగా కుంకుమ రాసి ఆ తర్వాత దానిపై కాటుగుతో ఎక్స్ గుర్తు వేసి తర్వాత ఆ గుడ్డుతో పిల్లాడికి దిష్టి తీసి ఎవరు తొక్కని చోట లేదా పారే నీటిలో పారేయాలి. ఇది పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. తల్లి లేని పక్షంలో భార్య కూడా తన భర్తకు ఈ దిష్టి తీయవచ్చు. అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈరోజు రాత్రి ₹1 బిల్లను తీసుకొని తమ సంకల్పం చెప్పుకొని తల చుట్టూ తిప్పుకొని రాత్రంతా ఆరుబయట గోడపై ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ బిల్లను ఎవరికైనా దానం చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది, ధన సంపాదన కూడా పెరుగుతుంది. మంగళవారం అమావాస్య కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అంటారు. ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు. తిథులలో అమావాస్య చాలా శక్తివంతమైనది. అలాగే వారాలలో మంగళవారం చాలా శక్తివంతమైనది. మంగళవారం అమావాస్యతో కలిసి వస్తే దానిని మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య అన్ని రకాల భూతప్రేత పిశాచ బాధలను తొలగిస్తుంది, దుష్టశక్తులను తొలగిస్తుంది. ఈ భౌమ అమావాస్య సందర్భంగా కాలభైరవుణ్ణి దర్శిస్తే సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. భయంకరమైన శత్రుబాధలు, నరఘోష, నరపీడ, దృష్టి దోషం, అప్పుల బాధలన్నీ కూడా తొలగింప చేసుకోవాలంటే మంగళవారంతో కూడిన అమావాస్య రోజు శివాలయానికి వెళ్ళి కాలభైరవుణ్ణి దర్శించుకొని నీటితో అభిషేకం చేయించుకోండి. అలాగే ఈ అమావాస్య రోజు కొన్ని తప్పు పనులను పొరపాటును కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజున పచ్చళ్ళు తినకూడదు. అంటే నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, అవి తినకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు రాత్రి పెరుగును తినకూడదు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు వాహనాలు కొనకూడదు. అంటే
సైకిళ్ళు, బైకులు, కారులు ఇలాంటివి ఏమీ కూడా ఈ అమావాస్య రోజు కొనుగోలు చేయకూడదు. అలాగే ఈ అమావాస్య రోజు కొత్త దుస్తులు కూడా కొనకూడదు. నల్లటి రంగు దుస్తులు ధరించకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. అమావాస్య రోజు తులసి చెట్టు నుండి ఆకులు కూడా కొయ్యకూడదు. జుట్టుకు నూనె రాయకూడదు. జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులను అస్సలు చెయ్యనేకూడదు. అంతేకాదు, ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు మర్రి చెట్టు కింద ఉన్న సావిత్రీదేవతను పూజించాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి. దీనిని వటసావిత్రి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని సాధారణంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తారు. పౌర్ణమి రోజు వటసావిత్రి వ్రతం చేయలేని వారు ఈ అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. వటసావిత్రి వ్రతం అంటే మర్రి చెట్టును పూజించాలి. ఈ రోజున ఎవరైతే మర్రి చెట్టును పూజిస్తారో అలాంటి ఆడవారికి వైధవ్యం రాకుండా దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే సంతానం లేని ఆడవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలంటే, స్త్రీలు తెల్లవారుజామున తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. చేతులు నిండా మట్టి గాజులు ధరించాలి. అలాగే ఆడవారు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి. ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇంటి దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందుగా మర్రి చెట్టుకు నమస్కారం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఒక తెలుపు రంగు దారాన్ని తీసుకొని 5 పోగులుగా చేసి ఆ దారానికి పసుపు రాసి మర్రి చెట్టుకు కట్టి 7 ప్రదక్షిణాలు చేయండి. మర్రి చెట్టు మొదట్లో కొన్ని ఆవపాలు పోసి నెయ్యి దీపం వెలిగించండి. చెట్టుకు పసుపు కుంకుమలు, పూలు, అక్షింతలు వేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా మర్రి చెట్టును పూజించి అక్కడున్న ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. తమలపాకులు, 2 అరటిపండ్లు, వక్క, పసుపు, కుంకుమలు, గాజులు పెట్టి తాంబూలం ఇవ్వాలి. చివరగా సావిత్రి సత్యవంతుల పౌరాణిక కథలు చదవడం కానీ వినడం కానీ చేయాలి. ఈ కథ వినకపోతే వ్రత ఫలితం దక్కదు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మీ భర్త పాదాలకు నమస్కారం చేసుకోండి. ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉదయం అంతా ఉపవాసం ఉంటూ పాలు పండ్లు స్వీకరించాలి. ఈ రోజున మర్రి చెట్టుకు నీళ్లు పోస్తే మీ పితృదేవతలకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. ఈ అమావాస్య రోజు మీ ఇంటి దగ్గరకు ఆవు వస్తే ఆ ఆవుకు పచ్చటి రంగులో ఉండే ఆకుకూరలను కానీ కూరగాయలను కానీ తినిపించండి. ఎందుకంటే ఈ అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది. అందుకే ఈ అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు ఆవు వచ్చినా లేదా రోడ్డు మీద మీకు ఆవు కనిపించినా ఆ ఆవు దగ్గరకు వెళ్ళి పచ్చటి రంగులో ఉండే పదార్థాలు తినిపించండి. అంటే తోటకూర, పాలకూర, దొండకాయ, బెండకాయలు, బీరకాయ, సొరకాయ ఇలా పచ్చటి రంగులో ఉండే ఏదో ఒక పదార్థాన్ని తినిపించండి. అలా తినిపిస్తే మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు ఆవు కనిపిస్తే ఈ పదార్థాలను మర్చిపోకుండా తినిపించండి. ఇక ఈ అమావాస్య రోజున మీరు తీసుకొచ్చుకోవలసినటువంటి ఈ వస్తువులు విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి అలాగే శివపార్వతులకు ఇష్టమైనటువంటి వస్తువులు. మీకున్నటువంటి కష్టాలను, కీడుని, దోషాలని తొలగించేటటువంటి శక్తిని ఈ వస్తువులు కలిగి ఉంటాయి. మరి ఆ వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి కందిపప్పు. ఈ కందిపప్పు చాలా శక్తివంతమైనవి. కొన్ని గ్రహాలకు అంకితం చేయబడినది. కందిపప్పును తీసుకొచ్చుకోవడం వల్ల గ్రహాలనేవి మనకు అనుకూలంగా ఉంటాయి, అనుకూలంగా మారతాయి. మన జాతకంలో ఉన్నటువంటి కీడును, దోషాలను, మన కష్టాలను తొలగించడానికి కందిపప్పు ఉపయోగపడుతుంది. ఈ పప్పు మన నిత్యావసర వస్తువుల్లో ఒకటి. పిల్లలవ్వచ్చు, పెద్దలవ్వచ్చు, చక్కగా పప్పులో ఏంటంటే మంచి పోషకాలు ఉంటాయి. కాబట్టి ఆ పప్పును మీరు తీసుకొచ్చుకొని చక్కగా వండుకొని మీరు ప్రతిరోజు కూడా వంటల్లో వాడుకోవచ్చు. కూర వండుకొని తినవచ్చు. లేదా ఈ పప్పులు ఎవరికైనా దానంగా ఇచ్చినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. గనక ఈరోజు కందిపప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. 1 కేజీ లేదా అర కేజీ ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎంతో కొంత పప్పును కొని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఇక తర్వాత రెండవ వస్తువు ఏంటంటే రాళ్ళ ఉప్పు. దీన్ని రాక్ సాల్ట్ అంటారు, గల్లుప్పు అంటారు.
దొడ్డుప్పు అంటారు. ఈ ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పుకు ఎప్పుడూ కూడా అతేంద్రియ శక్తులనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రాళ్ల ఉప్పు ప్యాకెట్ని, అంటే రాక్ సాల్ట్ ప్యాకెట్ని చిన్నది ఒకటి తెచ్చుకోండి. మెత్తటి సాల్ట్ కాదండి, రాళ్ల ఉప్పు మాత్రమే తెచ్చుకోవాలి. అంటే గట్టి గళ్ళుప్పు అంటారు కదా, అది తీసుకొచ్చుకోండి. అది తీసుకొచ్చుకోవడం వల్ల ఆ రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అంటే ఏదో ఒక రూపంలో మీకు బాగా కలిసి వస్తుంది. అది తీసుకొచ్చుకొని మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి. తెచ్చుకున్న ఉప్పును ఒక మట్టి పాత్రలో లేదా గాజు పాత్రలో వేసి అందులో ఒక చిటికెడంత కుంకుమ, అలాగే ఒక 5 రూపాయల బిళ్ళ, ఒక స్పూను నల్ల ఆవాలు వేసేసి ఆ ఉప్పుని మీరు ఒకసారి మీ ఇంట్లో అంతా కూడా తిప్పేసేసి తర్వాత ఆ ఉప్పుని మీ ఇంటి గుమ్మానికి గడప దగ్గర, అంటే బయట వైపు ఎడమ పక్కన పెట్టేసేసేయండి. అలా పెట్టడం వల్ల నరవిష్టి నుంచి, అలాగే మీకు జాతకంలో ఏదైనా దోషం ఏదన్నా ఉన్నా కూడా ఇంట్లో తిప్పినప్పుడు, అలాగే బయట ఉంచినప్పుడు కూడా ఏదైనా చెడు మీ ఇంట్లో ఉన్నా కూడా ఆ చెడు మొత్తాన్ని ఈ ఉప్పు కుంకుమ చెడుని లాగేసి, నరదిష్టిని లాగేసి మంచి చేస్తాయి. ఆవాలు కూడా చాలా శక్తివంతమైనవి. 5 రూపాయల బిళ్ళ ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి బయట వైపు పెట్టేసేసి మరుసటి రోజు ఆ ఉప్పు పాత్రని తీసేసి పారే నీళ్లల్లో పోసేసేయండి. 5 రూపాయల బిళ్ళను మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా పరిహారం చేసుకోండి. లేదు మేము పరిహారం చెయ్యము అనేవారు మాత్రం ఉప్పును కొనేసి చక్కగా వంటల్లో అయినా వాడుకోవచ్చు. పరిహారమైనా చేసుకోవచ్చు, లేదా వంటల్లో అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఉప్పును మాత్రం తప్పకుండా కొనండి. ఇంకా తరువాత ఆవాల ప్యాకెట్ కూడా ఈరోజు ఒకటి తీసుకొచ్చుకోండి. ఆవాలు చాలా శక్తివంతమైనవి. చిన్నగా ఉన్నా కూడా మన కష్టాలను, దోషాలను, దిష్టిని, నరఘోషను, ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించడానికి ఆవాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. ఆవాలను మీరు తాలింపు దినుసుల్లో వేసుకోవచ్చు. ఇక మరుసటి 4వ వస్తువు ఏంటంటే అత్తరు. అత్తరు సీసాని కూడా ఈరోజు రాత్రిలోపు కొని తీసుకొచ్చుకుని చక్కగా దేవుడి గది ముందు, అంటే దేవుడికి పూజ చేసేటటువంటి పూజ గది ముందు, గుమ్మాల దగ్గర, గడపల దగ్గర, కిటికీల దగ్గర, ఇంట్లో కూడా ఈ అత్తరును చల్లుకోండి. బీర్వాలో కూడా చల్లుకోండి. ఈ అత్తరు సువాసనకి ఏంటంటే లక్ష్మీదేవి తల్లి వెతుక్కుంటూ మరీ మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. తర్వాత శివునికి ఎంతో ఇష్టమైనటువంటి విభూది కూడా ఈరోజు తెచ్చుకోవాలి. విభూదిని కొనైనా తెచ్చుకోవచ్చు, లేదా ఈ అమావాస్య అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి మీ ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి చక్కగా మనం గుదిలో పంతులు గారిని అడిగితే కాస్తంత విభూదిని పెట్టమని అడిగితే విభూదిని పెడతారు. ఆ విభూదిని తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకోవడం వల్ల సాక్షాత్తు ఆ శివ పార్వతులు మీ ఇంటి లోపలికి ఆ విభూది రూపంలో అడుగు పెడతారు. ఇల్లు పవిత్రమవుతుంది. ఆ విభూదిని రోజు కూడా మీరు నుదుటిను పెట్టుకోవచ్చు. స్నానం చేసి నీటిలో వేసుకోవచ్చు. ఇలా ఈరోజు విభూదిని ఇంటికి తెచ్చుకుంటే అనారోగ్య సమస్యలు పోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తర్వాత వస్తువు జీలకర్ర. జీలకర్ర అనేది ముఖ్యంగా జాతక దోషాలను తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మనకు ఆరోగ్యపరంగా కూడా జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమందికి విపరీతంగా బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు పరగడుపున ఒక చెంబుడు నీటిలో లేదా ఒక గ్లాసుడు నీటిలో ఒక స్పూను జీలకర్ర వేసుకుని చక్కగా కషాయంలాగా కాసుకుని తాగటం వలన మీరు బరువు తగ్గుతారు. అందులో ఒక స్పూను తేనె వేసుకుని కలుపుకుని కాస్త ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుని కూడా తాగవచ్చు. కాబట్టి జీలకర్రను అలాగైనా చేసుకోవచ్చు. లేదంటే మీరు కూడల్లో కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు జీలకర్ర కొని ఇంటికి తెచ్చుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. ఇక అనంతరం ఇవి కాకుండా ఈ అమావాస్య రోజు ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ధనియాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఇంటికి ధనియాలు తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ధనియాలు ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం వంటల్లో వాడుకోవచ్చు. వాటితో పరిహారాలు కూడా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, చాలామంది బంగారం తాకట్టు పెట్టి బంగారం తాకట్టులో పెట్టాము, మా దగ్గరికి రావట్లేదు, విడిపించుకోవాలంటే విడిపించుకోలేక ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజున ఒక స్పూను ధనియాలను తీసుకుని చేతిలో పట్టుకుని గట్టిగా సంకల్పం చెప్పుకుని ఆ ధనియాలను రావి చెట్టు దగ్గర పడేస్తే ఖచ్చితంగా తాకట్లో ఉండే బంగారం మన దగ్గరికి వస్తుంది. ఇది చాలా మంచి పరిహారం. ధనియాలే కదా అనుకోకండి, ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. ధనియాల వల్ల ఎన్నో పరిహారాలు సిద్ధించాయి. చాలా మంది కూడా ధనియాలతో పరిహారం చేస్తారు. కాబట్టి మీరు కూడా ఇంటికి ధనియాలు తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా ధనియాల వల్ల కూడా మనకు ఒక రకంగా లక్ష్మీదేవి ప్రవేశం అనేది జరుగుతుంది. ఆ తల్లి ఇంట్లోకి రావడం అనేది మనమే మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పచ్చు. కనుక ఈరోజు ధనియాలు కొని తెచ్చుకోండి. బంగారం తాకట్లో ఉన్నవారు తప్పనిసరిగా ఇప్పుడు చెప్పిన పరిహారం చేసుకోండి.
ఈ అమావాస్య రోజు మీరు తెచ్చుకోవలసినటువంటి వస్తువులైతే ఇవే, అంటే కందిపప్పు, అలాగే అత్తరు, విభూది, రాళ్ల ఉప్పు, ఆవాల పాకెటు, అలాగే జీలకర్ర, ధనియాలన్నమాట. కానీ ఒక్క విషయం, మీరు ఈ వస్తువులన్నీ తెచ్చుకోవాల్సినటువంటి పని లేదు. ఇందులో ఏదైనా 2 వస్తువులు మీరు ఈ అమావాస్య రోజున తెచ్చుకోండి చాలు. అంటే మీకు ఏవి అవసరమో అవి ఒక 2 తెచ్చుకోండి సరిపోతుంది. ఈ వస్తువులు తెచ్చుకోవడం వలన డబ్బు చేతికి అందుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది. ఈ వస్తువులన్నీ తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇందులో ఏదన్నా 2-3 రకాల వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇవన్నీ మీకు అవసరమైనటువంటి వస్తువులే కాబట్టి మీరు చూసుకుని మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి తీసుకొచ్చుకోండి. దీనివల్ల మీకు బాగా మంచి జరుగుతుంది కాబట్టి ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ అమావాస్య రోజు బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి. అలాగే గుర్తుపెట్టుకుని ఈ వస్తువులని తీసుకొచ్చుకోండి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. కోట్ల రూపాయలతోటి మీ ఇంటికి ఉన్నటువంటి చెడు దోషాలు మొత్తం తొలగిపోతాయి. మీకు విపరీతంగా కలిసి వస్తుంది. కాబట్టి చక్కగా ఇలా ఈ వస్తువులు కొని తెచ్చుకుని సంతోషంగా జీవించండి. మట్టి రైతుకు ఆశ, మట్టి రైతుకు జీవనం, మట్టి రైతు బ్రతుకుకు భరోసా, మట్టిపైనే తన జీవితం ఆధారం. కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది. ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు. ఆ మట్టిని నమ్ముకునే తన బ్రతుకు ప్రారంభిస్తాడు. అదే మట్టిలోనే కలిసిపోతాడు. అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధంగా పూజిస్తూనే ఉంటాడు. అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య. అమావాస్యకే మట్టి ఎద్దుల అమావాస్య అని, ఏరువాక అమావాస్య అని పేరు. ఈ రోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా కురుస్తాయి, రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం. ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యనే మట్టి ఎద్దుల అమావాస్య, ఏరువాక అమావాస్య అని అంటారు. దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. వానలు కురవటము, విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది. ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేస్తారు. పూజ పూర్తయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకుని వెళ్ళి ఇళ్లల్లో దూలాలు పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు. కొందరు ఎద్దు బొమ్మలను నదుల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు, ఆలయ ప్రాంగణాల్లోనూ కొలువు చేస్తారు. ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు. మట్టితోనే విగ్రహాలు చేస్తారు. మొత్తానికి ఈ పండుగను సంక్రాంతి పండుగ కన్నా ఘనంగా నిర్వహిస్తారు. మట్టి ఎద్దులనే ఎందుకు పూజిస్తారంటే రైతన్నలకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది. రైతుకు 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు. అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు. కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు. ఈ అమావాస్య రోజున భూమిపైన దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోతుంది. అలాగే మీ ఇంటికి కూడా ఉప్పుతో దిష్టి తీయండి. మీ ఇంటికి పట్టిన నరపీడ, దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపం. ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలే ఉండవు. అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈరోజు ఒక గుమ్మడికాయను తెచ్చుకొని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టి ధూపం వేయండి. గుమ్మడికాయ కట్టలేని వారు కలబందం మొక్కును కట్టుకోండి. అలాగే ఈరోజు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కూడా కట్టుకోవచ్చు. తద్వారా మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్ల దారం కట్టుకోండి. అమావాస్య రోజున నల్ల దారం కట్టుకుంటే మీపై నరదిష్టి పడకుండా మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి. చాలామంది మేము పోయిన నెల అమావాస్యకి కాలికి నల్లదారం కట్టాము కదా, ఇప్పుడు మళ్ళీ కట్టాలా అని అడుగుతూ ఉంటారు. మీరు కాలికి కట్టిన నల్లదారం పవర్ నెల రోజులలో పోతుంది గనుక నెల ప్రతి అమావాస్యకి నల్లదారాన్ని తీసేసి ఏదైనా పచ్చటి చెట్టు మీద పడేసి మళ్ళీ కట్టుకోవడం మంచిది. దిష్టి తగలకుండా ఉంటుంది.
ఇక అమావాస్య రాత్రి సమయంలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఇక ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా కాకులకు ఆహారం వేయండి. ఈ అమావాస్య నాడు చనిపోయిన మన పెద్దలు కాకుల రూపంలో మన ఇంటికి వస్తారు. కాబట్టి ఈ రోజున కాకులకు అన్నం పెడితే చాలా మంచిది. అలాగే నల్ల చీమలకు ఆహారంగా పంచదార పొడి వేస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే నల్ల కుక్కలకు ఆహారం వేస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు సాయంత్రం తులసిని పూజిస్తే చాలా మంచిది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. మన తల వెంట్రుకలకు నరదిష్టి ఎక్కువగా సోకుతుంది. కాబట్టి ఈ రోజున తలస్నానం చేయడం చాలా మంచిది. తలస్నానం అంటే షాంపూలేమీ వాడకుండా ఒట్టి నీళ్లు పోసుకోవాలి. ఇక మీ భర్తకు బాగా కలిసి రావాలంటే ఒక తమలపాకు పైన గంధంతో ఓం అని రాసి ఈ తమలపాకుని మీ పూజ గదిలో పెట్టి మీ భర్తకు బాగా కలిసి రావాలని కోరుకొని దేవునికి నమస్కారం చేసుకోండి. ఇక మీ భర్త ఆయుష్షు ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట లేదా మీ ఇంటి తలుపు పైన గంధంతో స్వస్తి గుర్తు వేయండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.